బీహార్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 60.04% మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనసురుజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్, పూర్నియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్, మాజీ సీఎం జితన్ రామ్ మాంఘీ రెండో విడతలో ఓటు వేశారు. 20 జిల్లాల్లోని 122 సీట్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో దశ ఎన్నికలకు 45,000కు పైగా పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో పోలింగ్ బూతుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ పోలింగ్ నేపథ్యంలో బీహార్ వెంబడి ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను మూసివేశారు. బీహార్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 60.04% మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనసురజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్, పూర్నియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్, మాజీ సీఎం జితన్ రామ్ మాంఘీ రెండో విడతలో ఓటు వేశారు. 20 జిల్లాల్లోని 122 సీట్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో దశ ఎన్నికలకు 45,000కు పైగా పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో పోలింగ్ బూతుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ పోలింగ్ నేపథ్యంలో బీహార్ వెంబడి ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను మూసివేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. ఆసక్తి లేపుతున్నటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కాసేపట్లో అంటే మరో 2 గంటల్లో ముగినుంది. మనకు తెలిసిందే బీహార్ లో ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సెకండ్ ఫేజ్ ఎన్నికల ముందు నిన్న మనం చూసాం ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరగడం కానీ, ఆ తర్వాత పరిణామాలు కానీ, ఇవన్నీ కూడా వీటి నేపథ్యంలో బీహార్ లో జరుగుతున్నటువంటి తుది దశ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా పగడ్బందీగా, బందోబస్తుగా జరుగుతూ ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు మనకి 60.04% పోలింగ్ నమోదైంది. సో ఈ టెంపు మరో 2 గంటల అంటే 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. కాబట్టి ఏదైతే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ అవర్స్ లో కొంత దూకుడుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓటర్లు కొంత తమ ఓటుకు వినియోగించుకునేందుకు ఈవినింగ్ కొంత ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంటుంది. సో 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్ లో నిలబడుతూ ఉంటారో వారందరూ కూడా పూర్తిగా ఓటు వేసే అవకాశం కల్పిస్తూ ఉంటారు. అంటే జనరల్ గా 6 గంటల వరకు పోలింగ్ అయినప్పుడు కూడా 6 లోపల ఎవరైతే ఓటు పట్ల నిబద్ధతతో కొంత బాధ్యతగా వచ్చి ఎవరైతే క్యూ లైన్ నిలబడతారో వారికి ఈ అవకాశం కల్పిస్తారు. కాబట్టి ఖచ్చితంగా 6:37 వరకు కూడా పోలింగ్ కొనసాగే అవకాశం ఉంటుంది. బట్ 6 గంటలు అధికారికంగా అయితే 6 గంటలతో ముగినుంది. సో ఓవరాల్ గా మనకు తెలిసిందే బీహార్ లో మొత్తం రెండో దశ ఎన్నికలు 20 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 122 అసెంబ్లీ నియోజకవర్గాలకి పోలింగ్ జరుగుతూ ఉంది. ప్రధాన పార్టీలు ఎన్డీఏ, అదేవిధంగా ఇండి కాంగ్రెస్ ఈ వర్గాల మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుంది. దాదాపు 4 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించారు. అంటే ఓటర్ లిస్టు ఏదైతే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి లిస్టు ప్రకారం దాదాపు 4 కోట్ల మంది దాకా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అంటే వారికి ఆ లిస్ట్ అవుట్ చేస్తే 4 కోట్ల మంది సంఖ్య వచ్చింది. సో వీరిలో ఎంతమంది ఓటేస్తారు, ఎంతమంది పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటేస్తారు, ఎంతమంది బ్యాక్ స్టెప్ తీసుకుంటారు అనేది. సో మనకు అందిన సమాచారం ప్రకారం 3 గంటల వరకు 60.4% పోలింగ్ అంటే లాస్ట్ 2.5 అవర్స్ ఖచ్చితంగా పోలింగ్ పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. 45,000కు పైగా పోలింగ్ బూత్లలో ఓటింగ్ కొనసాగుతుంది. ఎక్కువగా వీటిలో గ్రామీణ ప్రాంతాల్లోనే 40,000కు పైగా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో గ్రామీణ ఓటర్లు ఈ ఎన్నికలకు సంబంధించి సెకండ్ ఫేజ్ ఎన్నికలకు సంబంధించి వారు కీలకంగా కాబోతూ ఉన్నారు. వారే ఆ దేశంలో అంటే బీహార్ రాష్ట్రంలో ఎవరు అధికారంలో రావాలి, ఎవరికి చేదు అనుభవం ఎదురవుతుందని డిసైడ్ చేసేది మాత్రం ఖచ్చితంగా రూరల్ ఓటర్స్ గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఆ పార్టీలు ఇప్పటికే ధీమాయితీ వ్యక్తం చేస్తున్నాయి. సాయంత్రం 6 తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ జనరల్ గా పోలింగ్ అయిన తర్వాత ఒక అరగంట తర్వాత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అనుమతులు ఉంటాయి. కాబట్టి అన్ని దర్యాప్తు సర్వే సంస్థలు ఏవైతే ఉంటాయో అంటే పోల్స్ సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఏవైతే సర్వే సంస్థలు గత కొన్నాళ్ళుగా కొన్ని 2-3 దశాబ్దాలుగా ఏదైతే ఫీల్డ్ లో ఉండి చేస్తున్నాయి సర్వేలు, ఆ సర్వే రిపోర్ట్ మొత్తం కూడా 6:30కి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎవరెవరు అంటే ఎన్నికలు ఎవరికి ఫెచ్చింగ్ అవుతుంది, బీహార్ లో ఎన్నికలు ఎవరికి అనుకూలంగా వస్తే తీర్పిస్తారు, ఎవరికి గెలవబోతున్నారని ఒక అంచనా ద్వారా ఎగ్జిట్ పోల్స్ రూపంలో కొన్ని దర్యాప్తు సంస్థలు కొన్ని ప్రకటిస్తాయి. కాబట్టి సో 6:30 తర్వాత కూడా కొంత ఆసక్తికరంగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం మొత్తం దేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఏదైతే మోదీ చెప్తున్నారో అక్కడ
సెంట్రల్ లో బీజేపీ ఉంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ కోలియేషన్ గవర్నమెంట్ బీహార్ లో బీజేపీతో ఉన్నటువంటి కోలియేషన్ గవర్నమెంట్ జేడీయూ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ భరించాల్సిన అవసరం ఉంటుంది. ఈసారి కూడా అవకాశం ఇస్తారా లేదా అంటే 10th టైం కూడా సీఎం అయ్యే పరిస్థితి ఉంటుందా లేదా నితీష్ కుమార్ కి? ఎందుకంటే ఇప్పటికే 20 సంవత్సరాలుగా ఆయన కొనసాగుతున్నారు కాబట్టి ఈసారి మరోసారి అవకాశం ఇస్తారు, లేదంటే ఆయన పాలనతో విరక్తి చెంది ఏమైనా మహాగఠబంధన్ కి ఎవరైతే ఆర్జేడీ కాంగ్రెస్ నేతృత్వం ఉన్నటువంటి మహాగఠబంధన్ కి అవకాశం ఇస్తారా, లేదంటే కొత్తగా వచ్చినటువంటి జనసురాజ్ పార్టీ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కి అవకాశం ఇస్తారా? అంటే అవకాశం షూర్ షాట్ గా ఆయనకి మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యేంత 122 సంఖ్య రీచ్ అయ్యేంత పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఒక 20 నుంచి 30 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు, కొన్ని సర్వే సంస్థలు కూడా చెప్తున్నాయి. సో కింగ్ మేకర్ అవుతారా ప్రశాంత్ కిషోర్ అనేది కూడా తేలాల్సింది. 6:30 తర్వాత ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యంగా నిన్న బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల అంటే ఆ ఎన్నికలు మేబీ ఆ బాంబ్ బ్లాస్ట్ జరగపోయి ఉన్నట్లయితే వేరే విధంగా పోలింగ్ ప్రక్రియ వేరే విధంగా ఉండేదేమో. బట్ జరిగి కొంతమంది చనిపోయారు, ఒక దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు కాబట్టి అక్కడ సెకండ్ ఫేజ్ ఎలక్షన్ సంబంధించి చాలా పగడ్బందీ ఏర్పాట్లు, ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో అంటే అటువంటి ఇన్సిడెంట్ జరగకుండా సంఘ విద్రోహ శక్తులకు తావు లేకుండా చేయాలనే తలంపుతో చాలా పటిష్టమైన బందోబస్తు నడుమ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.